నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలో ఇవాళ 3వ అంకం ముగిసింది. ఇవాళ వ్యవసాయంతో పాటుగా మౌలిక సదుపాయాలు, అలాగే అభివృద్ధి, మత్స్య సంపద, తేనె అలాగే పట్టు పరిశ్రమకు సంబంధించిన అంశాల ప్యాకేజీ వివరాలని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అలాగే వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏకంగా 1,00,000 కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. ఆహార రంగంలోని 2 లక్షల సూక్ష్మ అలాగే చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపు 10,000 కోట్లు కేటాయిస్తున్నట్టు కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. మత్స్య సంపద యోజనకు సంబంధించి దాదాపు 20,000 కోట్లు కూడా కేటాయిస్తామని, తద్వారా దాదాపు 55 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అలాగే డైరీ మౌలిక సదుపాయాల కోసం కూడా దాదాపు 15,000 కోట్లు కూడా కేటాయించినట్టు తెలిపారు. అంతర్రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి కొనుగోళ్లు అలాగే అమ్మకాలపై పరిమితులను తొలగించడంతో పాటుగా జాతీయ స్థాయిలో ఒక చట్టం కూడా తీసుకొస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై ప్రస్తుతం మనం ఒక ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు, అలాగే మనతో పాటు ఉన్నారు సీనియర్ సైంటిస్ట్ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ అల్తాస్ జానయ్య గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. ముందుగా జానయ్య గారు, ఇప్పుడు మనం చూసాం ఈరోజు 3వ రోజు కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీలో ఈరోజు వ్యవసాయం అలాగే అనుబంధ రంగాలకు సంబంధించిన ప్యాకేజీ ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. మీరు కూడా వివరాలన్నీ కూడా చూశారు. ఎలా ఉందంటారు ప్యాకేజీ? ప్రధానంగా వ్యవసాయం అనేది అత్యంత కీలకమైన రంగం. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్యాకేజీ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడంలో ఏ మేరకు ఉపయోగపడతాయని మీ అంచనా వేస్తున్నారు? ఈరోజు మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించిన వ్యవసాయానికి సంబంధించిన స్పెషల్ ప్యాకేజీని మనం క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు మనకు 2 అంశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 2 అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి అంశం ఏమిటంటే, మొత్తం ప్యాకేజీలో దాదాపుగా దీర్ఘకాలికంగా వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటి, వ్యవసాయేతర పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా ఏ విధంగా పెంచాలనే ఒక కీలకమైన లక్ష్యంతో వ్యవసాయానికి అనుబంధమైన రంగాలు, వాటికి సంబంధించిన పరిశ్రమల యొక్క కావాల్సిన మౌలిక వసతుల మీదనే దృష్టి పెట్టారు. మొత్తం దాదాపుగా ఎంటైర్ మీకు 8 పాయింట్స్ చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. అందులో మీకు అన్ని ఇప్పుడు స్పెషల్గా ఫుడ్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని 1,00,000 కోట్లు, అదేవిధంగా చేపల పరిశ్రమ కోసమని అవసరం వస్తే పెద్ద మరబోట్లని, ఈ ఎక్స్పోర్ట్కు అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే వ్యవసాయేతర పరిశ్రమలను గ్రామీణ మరియు ఈ పట్టణ ప్రాంతాల్లో కానీ సెమీ రూరల్ ఏరియాలో కానీ అభివృద్ధి చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు క్రియేట్ చేయడం ద్వారా మనం వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, తద్వారా పరిశ్రమలు డెవలప్ చేయడం, దానివల్ల మనకు ఎంప్లాయ్మెంట్ కూడా బాగా వస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే ఇవంతా ఒక ఎత్తు అయితే, దీని వెనకాల అంటే మనకు కనిపించే బ్రాడ్ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఈ కరోనా తర్వాత చైనా యొక్క అంతర్జాతీయ మార్కెట్లో చైనా యొక్క ప్రభావం బాగా తగ్గిపోయింది. చైనా బ్రాండ్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటాం కదా, మార్కెట్లో తగ్గిపోయింది. సో ఒకప్పుడు చైనా అన్ని వ్యవసాయేతర కావచ్చు, ఇతర ఉత్పత్తుల మొత్తం చైనా డామినేట్, మొత్తం ప్రపంచానికి ఎగుమతులకు హబ్గా తయారైంది. సో ఇప్పుడు చైనా యొక్క ఉత్పత్తులను, చైనా యొక్క ఈవెన్ చైనీస్ ప్రొడక్ట్స్ అన్నా ఇప్పుడు ఒక రకమైన అనుమానంగా చూస్తున్నాం, వాటికి బ్రాండ్ వాల్యూ పడిపోవడం వల్ల. సో ఈ నేపథ్యంలో ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఇది ఒక అవకాశాన్ని అందిపుచ్చుకొని భారతదేశాన్ని కూడా ఒక మంచి ఎగుమతి చేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక బ్రాడ్ లక్ష్యంలో ఇలా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది చెప్పకున్నా సరే, అది నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు, మోడీ గారు చెప్పలేదు, కానీ మనకు కనిపించేది ఏంటంటే మన యొక్క వ్యవసాయ రంగాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి ఎగుమతులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు కావచ్చు, ఎగుమతులకు కావాల్సిన నాణ్యతలు కావచ్చు, దాన్ని ఆ విధంగా తయారు చేసి ప్రపంచానికి అందించాలి అనే ఒక లక్ష్యంతోనే మనకు ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. దానికి కొన్ని అడ్డులు ఉన్నాయి, అంటే చట్టపరమైన అడ్డులు ఉన్నాయి. ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్లో కొన్ని సవరణలు తీసుకొస్తామని చెప్పడం, అదేవిధంగా ఇంటర్ స్టేట్ మూవ్మెంట్, అంతర్రాష్ట్రాల యొక్క వ్యవసాయ ఉత్పత్తుల మీద ఉన్న ఆంక్షలని కావచ్చు, ఇవన్నీ మార్కెట్ సంస్కరణలు మరియు ఈ చట్టపరమైన ఈ అవరోధాలను కూడా తగ్గించి రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడ ప్రోడక్ట్ అయినా లాభం వస్తే అమ్ముకోవచ్చు అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఇది కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాలు, ఈరోజు ప్రకటించిన ఫలితాలు మనకు ఎప్పుడు కనిపిస్తాయంటే,
జానయ్య గారు మీరు చెప్పే కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. అయితే ఈ ఇందులో ఫలితాలు మరో మనకి ఎప్పుడు ముఖ్యమైనది కీలకమైన అంశం జానయ్య గారు, రైతాంగం అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన ఈ ప్యాకేజీలో రైతులకు ప్రత్యక్షంగా డైరెక్ట్ బెనిఫిట్ జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రత్యక్షంగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే చెప్తా ఉన్నారో అలాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా? అదే రెండో పాయింట్కి వస్తుంది. ఇది మొదటి లక్ష్యం మనకు కనిపిస్తుంది. అయితే దీని ఫలితాలు ఎప్పుడు వస్తాయి? మొదటి యొక్క ఉద్దేశం కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతున్నది. కానీ ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్నది, అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఈ గత 45 నుంచి 50 రోజుల లాక్డౌన్, దాదాపు 2 నెలల ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. రైతులు కానీ వివిధ రంగాల మీద ఆధారపడ్డ ఉద్యోగస్తులు కూడా చాలా ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయితే అందరూ చాలా ఆశగా చూశారేంటంటే ఈ ప్యాకేజీ వల్ల 20 లక్షల కోట్ల ప్యాకేజీలలో ఇమ్మీడియట్గా వెంటనే నాకు నెక్స్ట్ ఒక వారం రోజులు కావచ్చు, ఒక 15 రోజులలో ప్రతి రైతుకు ఏదన్నా బెనిఫిట్ ప్రత్యక్షం కలుగుతుందని ఆశపడ్డారు. కానీ మనకి ఇక్కడ ఈ ఆశ నిరాశ అయిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆర్థికవేత్తలు కూడా కొంతమంది ఏమి ఊహించారంటే కనీసం ప్రైమ్ మినిస్టర్ సమ్మాన్ కింద ఇచ్చే 6,000 దాని పరిమితి పెంచవచ్చు, ఈ అట్లీస్ట్ ఈ 2021 వచ్చే ఈ వానాకాలం కోసం, ఏసంగి ఖరీఫ్ కోసం 6,000 బదులు 10,000 12,000 ఇస్తుండొచ్చు. అంటే ఏదో ఒకటి కొంత రైతులలో లిక్విడిటీ, కొంత క్యాష్ ఈ రైతాంగానికి వస్తుంది అని ఆశపడ్డారు. కానీ అది నిరాశ అని చెప్పొచ్చు. స్వల్పకాలికంగా ఇమ్మీడియట్గా రైతుకు దీనివల్ల నాకు వస్తుంది అని మాత్రం చెప్పడానికి ఆస్కారం లేకుండా ఉన్నది ఈ ప్యాకేజ్. ఇది రెండవ అంశం. దీని ప్రధాన అంశం ఏంటంటే దీర్ఘకాలికంగా మనం పటిష్టం చేయడం. కానీ ఇందులో చాలా అంశాలు ఉంటాయి. అంటే వ్యాపారవేత్తలు ఉంటారు, పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ డైరెక్ట్గా రైతుకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇంకా ఈ చట్టాలు కూడా ఇప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ని సవరిస్తామంటున్నారు. సో దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కొన్ని ఎవరైనా సరే ఎంత క్వాంటిటీలో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అంటున్నారు. సో స్టోర్ చేసుకున్నప్పుడు మీకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వ్యాపారస్తులు కొన్ని మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంది. సో ఈ చట్టాలు సవరించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఒక క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. మన దేశానికి ఉత్పత్తికి మించి ఉన్నదాన్ని ఒక 10% మాత్రమే మనం ఈ ఎక్స్పోర్ట్కు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ భారతదేశంలో 30-35 కోట్ల ప్రజలు మనకు సరైన కొనుగోలు లేక సరైన ఆహార పదార్థాలు రైట్. జానయ్య గారు, కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, మరోసారి అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్యాకేజీ నంబర్ చూసినట్టయితే 1,00,000 కోట్లుగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. అందులో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తామని ప్రకటించారు. దాంతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించి, అనుబంధ రంగాలకు సంబంధించి కూడా అనేక అంశాలు ప్రస్తావించారు. మీ అంచనా ఏంటి? ఇప్పుడున్న సందర్భంలో వ్యవసాయం అనేది అత్యంత తీవ్ర సంక్షోభాన్ని దేశవ్యాప్తంగా ఎదుర్కొంటుంది. మిగతా రాష్ట్రాల్లో సంక్షోభం ఉన్నా మన దగ్గర మాత్రం సంతోషం ఉంది. ముఖ్యమంత్రి గారు చేపట్టిన నిర్ణయాల నేపథ్యంలో ఒక విశ్వాసం కూడా కనిపిస్తుంది. మీ అంచనా ఏంటి ఈరోజు ఓవరాల్గా ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మీద? ఇప్పుడు రాజుగారు, ఇది మొదటి నుంచి చూస్తుంటే 12వ తారీఖు ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడిన తర్వాత 20 లక్షల కోట్లు ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము, జీడిపిలో 10% అని చెప్పినారు వారు. ఈ వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటిస్తారని చెప్పినారు. మొన్న ఒకటి ఎంఎస్ఎంఈలకు సంబంధించి జరిగింది, దాన్ని కూడా మనం చర్చించడం. ఇవాళ అగ్రికల్చర్ మిగతా వాటికి సంబంధించి చేసినారు. ఇప్పుడు అది చూసినా, ఈ ప్యాకేజ్ చూసినా, ఇవాళ దాంతోనే మొదలు పెడితే కూడా బేసిక్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఒక తేడా ఏంటంటే, అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతకుముందే ఉన్న ప్యాకేజీలు ఇంక్లూడింగ్ అని ఈరోజు కూడా చెప్పలేవారు. ఒక 4.5 లక్షల కోట్లు ఆర్బీఐ ఏదో లిక్విడిటీ ఫెసిలిటీ కల్పించింది బ్యాంకులకు. ఒక 1,76,000 కోట్లు డైరెక్ట్గా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలా 50,000 కోట్లు దానికి ఎన్బిఎఫ్లకి అన్ని ఇచ్చినారు. అవి దీంట్లో 20 లక్షల కోట్ల కలిసి ఉన్నాయా, అవి కాక 20 లక్షల కోట్ల అనేది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. మేజర్గా రాజుగారు తేడా ఎక్కడొస్తుందంటే, అందరు ఏమనుకుంటున్నారంటే, ఏం ఆశిస్తున్నారంటే, ఎకనామిస్టులు చెప్పినా, రాజకీయ నాయకులు చెప్పినా, ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చెప్పినా, కేసీఆర్ గారు చెప్పిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక్కటే తేడా వస్తుంది. ఎక్కడంటే, వీళ్ళు మొత్తం ప్యాకేజీలు అన్నీ ఇంతవరకు ప్రకటించిన, ఇవాళ అగ్రికల్చర్దైనా మొన్న ఎంఎస్సీదైనా ఏంటంటే క్రెడిట్ గ్యారంటీస్తోని రుణాలు ఇస్తామంటున్నారు, అప్పులు ఇస్తామంటున్నారు. ఏ రంగానికైనా మీరు చూడండి, అప్పులు ఇస్తామంటున్నారు. కానీ ప్రజలు ఆశించేదైనా, ఎకనామిస్టులు చెప్పేదైనా పరిష్కారాలు, జీడిపి పెరగాలన్నా, పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలని చెప్పినా, డిమాండ్ క్రియేట్ చేయాలని చెప్పినా, జనం చేతిలోకి డబ్బులు పోవాలి అనేది ముఖ్యం. అంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి.
రుణాలు ఇచ్చుడు కాదు ఇక్కడ చేయవలసింది. ఓకే. రుణాలు ఇస్తే ఏమీ లాభం ఉండదు, ఎందుకంటే రుణాలు ఏం లాంగ్ టర్మ్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను దీనికి సంబంధించి. ఇప్పుడు ఇవాళ ప్రకటించిన ప్యాకేజీలోనే రైతుల రుణాలు మే 31 వరకు పొడిగించినారు, మారిటోరియం ఇచ్చినారు. మారిటోరియం ఇస్తే జూన్ 1 నాడు మళ్ళీ కట్టాలి కదా, అతను రైతు ఈ ఇంట్రెస్ట్ బేర్ చేసుకొని కట్టాలి కదా. వడ్డీ మాఫీ చేయలేదు, కేవలం మారిటోరియం ఇచ్చినారు. అంటే షెడ్యూల్ చేసి ఏప్రిల్ కట్టవలసింది తీసుకుపోయి మళ్ళీ మార్చి మే జూన్ 31 చేసినారు. ఇప్పుడు ఈ మారిటోరియం ఇట్లా ఉండంగా కట్టలేకపోతే కొత్త అప్పులు ఇస్తారా లేదా అని తెలియదు. కాబట్టి ఒక బిగ్ ప్యాకేజ్ ఏం ఊహించినారంటే కొన్ని 1,00,000 కోట్లన్న కనీసం రైతు రుణమాఫీలు, రైతులకు డైరెక్ట్గా నువ్వు డబ్బులు ఇవ్వటం, పంపు చేయటం డైరెక్ట్గా. దీన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ అంటారు. దీన్ని బాక్స్లో సొల్యూషన్ వెతకడం కాదు, ఇది ఎకనామిక్స్లో కూడా అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు అది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అసలు ఆ యాంగిల్లో లేదు. వాళ్ళకి ఈ 2 ప్యాకేజ్ ప్రకటించడం కూడా ఆ యాంగిల్ లేదు. సరే, ఈరోజు ప్రకటించిన ప్యాకేజ్ సంబంధించి మనం ఆలోచిస్తే 1-2 విషయాలు మనకు కొంచెం పాజిటివ్ కనిపిస్తున్నాయి. మరి దాన్ని నియమ నిబంధనలు ఇంకా మనకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు సహకార సంఘాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము వెచ్చిస్తామని చెప్పినారు. రుణమే, అది కూడా రుణమే, కానీ తక్కువ వడ్డీతో ఒక రుణం ఇస్తాము, సహకార సంఘాలను బలోపేతం చేస్తూ తద్వారా రైతులకు ఆ రుణాలు అందించే విధంగా చేస్తామని చెప్పినారు. కానీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కని చెప్పినారు. మరి దీంట్లో ఏదన్నా మళ్ళీ ఒక కంపెనీ ద్వారా వచ్చి సహకార సంఘాలకు వస్తాయంటేనేమో పర్పస్ టోటల్గా డిఫీట్ అవుతుంది. అవును, మౌలిక సదుపాయాల కల్పన కోసం అయితే అన్నారు, కానీ మరి ఎట్లా అనేది తెలియదు. ఎందుకంటే మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక కంపెనీ ఉంటుంది, రైతులు ఉంటారండి. మీరు కంపెనీకి ఎక్స్టెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పి కంపెనీలకు ఇచ్చిన తర్వాత రైతులకు అవి క్షేత్రస్థాయిలో రావు. కంపెనీ లాభపడిపోతే అక్కడి నుంచి పైన ఆవిరైపోతుంది. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే కానీ మనకు తెలియదు. ఇంకొక అంశం ఒకటి అనుకోదగ్గ అంశం ఏంటంటే 2 లక్షల సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పినారు. మైక్రో ఇండస్ట్రీ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో దానికి ప్రయోజనం చేస్తామని చెప్పినారు. మరి ఇవి చిన్న పరిశ్రమలకు సంబంధించి దాని నియమ నిబంధనలు బయటకు వస్తే మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇది వేరే కంపెనీలకు ఇచ్చి వీళ్ళకు జాబ్ వర్క్ లాగా ఇస్తారా, డైరెక్ట్ వీళ్ళకే ఆర్డర్లు ఇస్తారా, వీళ్ళతోనే చేయిస్తారా అనేది తెలియదు. మళ్ళీ వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఎట్లా అనేది ఇది కూడా మనకి ఇంతవరకు రాలే. ఈ 2 అంశాలు తప్పితే వేరే ఏవి కూడా ఇవాళ చెప్పిన దాంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో పాత బడ్జెట్ చదివినట్టే ఉంది తప్పితే కొత్త అంశాలు అయితే ఏవి దీంట్లో నాకు కనిపించలేదు. నరసింహారెడ్డి గారు ఈరోజు ప్రధానంగా ప్రస్తావించిన దానిలో వ్యవసాయ రంగంతో పాటు మత్స్య పరిశ్రమకు సంబంధించి కూడా అనేక అంశాలను ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. మత్స్య పరిశ్రమ కూడా అత్యంత కీలకమైంది, లక్షలాది మంది దానిపై ఆధారపడి ఉంటారు ప్రతి రాష్ట్రంలో కూడా. దానికి సంబంధించిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగానే ఆ స్కోప్ ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళకు సంబంధించిన కష్టాలు తీరే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉంది? ఏదైతే నాకు నిజంగా చూస్తే నవ్వు వస్తుంది. యాక్చువల్గా మత్స్య సంపద యోజనకు 20,000 కోట్లు. ఇది ఏందండి, దేశం మొత్తం మీద 20,000 కోట్లు అనేది ఎట్లా? ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన తర్వాత సంపద 20,000 కోట్లకు పెరిగింది. నీళ్ళు విప్లవం ద్వారా చెర్లలకు నీళ్ళు వచ్చి, గోదావరి నీళ్ళు వచ్చి, కృష్ణా అన్ని చెర్లు నింపిన తర్వాత మత్స్యకారులకు ఫ్రీగా చేప పిల్లలు వేసిన తర్వాత పెంచి అమ్ముకుంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయని ఒక అంచనా ఉంది ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో. దేశం మొత్తం మీద ఎన్ని చెర్లు ఉండాలి? ఒక రాష్ట్రంలో మనకి గింతుంటే 29 రాష్ట్రాలు ఏంది, వాటి చెర్లు ఏంది, దాని మీద బతికటోళ్ళు ఏంది, అసలు 55 లక్షల మంది ఉపాధి అనేది కూడా ఇది ఈ లెక్క కూడా కరెక్ట్ కాదనుకో. 55 లక్షల మంది ఉంటే ఏందండి, అర్థం లేదు. ఇది ఈ లెక్క మరి ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలియదు. ఈ 20,000 కోట్లు ఏంటంటే దేనికి 20,000 కోట్లు? ఎక్కడ ఏం చేయాలి? 20,000 కోట్లు పెట్టి ఏం చేస్తారు మీరు? 20,000 కోట్లు ఏం చేస్తారు అది తెలియదు మనకు. కాబట్టి ఏంటంటే ఈ చిన్న చిన్న అమౌంట్స్ పెట్టి ఇక అట్లనే ఇంకా నవ్వొచ్చే విషయం ఏంటంటే ఈ పశువుల వ్యాధులకు టీకా నివారణ కోసం 13,343 కోట్లు అన్నారు. ఇది మీరు ఈ లెక్క వాళ్ళే చెప్పిన లెక్క ప్రకారం అయినా మనకున్న లెక్క ప్రకారం రాజుగారు ఇప్పుడు మన దేశం మొత్తంలో పశు సంపద 53 కోట్లు 53 కోట్లు ఉన్నాయి. గొర్రెలు అయితేంది, బర్రెలు అయితేంది, ఆవులు అయితేంది, గేదెలు అయితేంది, తర్వాత మన పందులు, తర్వాత మేకలు, గొర్రెలు అన్నీ కలిపి ఒక 53,000 కోట్లు ఉన్నాయి. 53 కోట్లు ఉన్నాయి. 53 కోట్లు ఉంటే మీరు కేటాయించింది ఈ టీకాలకు అని చెప్పి 13,000 కోట్లు. మరి ఇప్పుడు 53 కోట్లకి చేస్తే మీరు ఎన్ని టీకా చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఇది ఏంటి? ఇది సిస్టమ్ ఏంది ఇంతకు అసలు? మరి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏంది మనకు తెలియదు. దీనికి సంబంధించి జియో ట్యాగింగ్ చేసిన వాటికి మాత్రమే అంటున్నారు. మళ్ళీ అది కూడా ఆ జియో ట్యాగింగ్ చేసిన ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇంకొకటి తేనెటీగల దీనికి సంబంధించి కూడా ఒకటి ఇచ్చినారు, 500 కోట్లు పెట్టారు. 500 కోట్లు పెట్టారు. దీంట్లో తేనెటీగల మన తేయటానికి
దీనికి ప్రోత్సహించడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళ తేనెటీగలతో మనకు జరిగే ఉపయోగం ఏంటంటే ఫలదీకరణ జరుగుతాయి. అయిపోయి ఫలదీకరణ జరిగిన తర్వాత మనకేంటంటే న్యాచురల్గా సంపద ఎక్కువ వస్తుంది, వ్యవసాయం ఎక్కువ అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు అక్కడ ఈ పూల మీదకి తేనెటీగలు పోవట్లేదు, ఎందుకంటే మందులు ఎక్కువైపోయాయి. ఓకే, కాబట్టి దాని ఆల్టర్నేటివ్ చూడకుండా 500 కోట్లు దానికి కేటాయించడం ద్వారా నీకు తేనె పట్టు పరిశ్రమ కానీ తేనె పరిశ్రమ పెరిగేది ఏం లేదు, అలా అవి బతికేది కూడా ఏం లేదు. ఓకే, కాబట్టి ఇవన్నీ ఎట్లున్నాయంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇంతకుముందు జానయ్య గారు చెప్పినట్టు ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లాగా వేసేసి ఇవన్నీ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ ఆపత్ సమయంలో ఇక యుద్ధంలాగా ప్రజలందరూ రైతులందరూ ఇలా కొట్లాడుతుంటే దీంతో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ దీనికి సంబంధించిన సత్వర నష్ట నివారణ చర్యలు. ఇంకొకటి కూడా ఇప్పుడు ఒక పాయింట్ చాలా మంది చెప్తుంది ఏంటంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వస్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఆ యాక్ట్ ప్రకారం మాకు పవర్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కదా, రాష్ట్రానికి కూడా ఆ యాక్ట్లో సేమ్ పవర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది డిజాస్టర్ అన్నప్పుడు నువ్వు డిజాస్టర్ సంబంధించి మిగతా నువ్వు డైరెక్ట్ ప్రకటించవచ్చు. ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చి పోయినాయి అనుకోండి, మీరు డైరెక్ట్ ఎకరానికి ఇంత ఇస్తారు కదా. అప్పుడు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినవి మరి మీరు కేటాయించండి, డబ్బులు ఇవ్వండి డైరెక్ట్గా, ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదైనా తుఫాన్ వస్తే వెంటనే ఇవ్వటం అనేది ఒక 1000 కోట్లు ఇస్తున్నాం, దేశం మొత్తం మీద మొత్తం అంతా కూడా వచ్చినప్పుడు ఒక 10 లక్షల కోట్లు డైరెక్ట్ కేటాయించండి. ఎంఎస్ఎంఈలకు ఇచ్చినా కానీ వాళ్ళ జీతాలు పే చేయండి, వాళ్ళ వడ్డీ మాఫీ చేయండి. ఇప్పుడు May 31 వరకు మీరు రైతులకు రుణాలు ఇస్తే మారిటోరియం ఇచ్చినారు, మరి వడ్డీ ఎవరు కట్టారు? రైతులే కట్టాలి కదా, కాంపౌండ్ వడ్డీ పడుతుంది కదా. వడ్డీ మాఫీ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు ఏది లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం. అందుకే ఇప్పుడు చాలామంది, ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చాలామంది శాస్త్రవేత్తలు నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6తో మాట్లాడితే కేసీఆర్ గారు ఈ విషయంలో చాలా మెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏ విషయంలో కూడా అడిగింది నేను, ఇక్కడ ధాన్యం కొనటమని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతోని తెలంగాణ ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు వాళ్ళు ఈ టైంలో. లేకపోతే రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత పంట పండినందుకు ఈ నిర్ణయం చేసిండ్రు కాబట్టి ఇక్కడ ఇలా సంక్షోభం లేకుండా హాయిగా రైతులు ప్రశాంతంగా ఉన్నారు. ఇది దేశాన్ని మొత్తానికి రోల్ మోడల్ అంటారు, మనమనుడు కాదు, శాస్త్రవేత్తలే చెప్తున్నారు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ డిసిషన్ తీసుకోవడం ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో నిర్ణయం తీసుకున్నారు. ఇది ముందు ముందు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి టైం వస్తే ప్రభుత్వం ఇట్లా చేయాలి అనే లెవెల్లో ఉంది. ఇప్పుడు అది ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ఆపత్కర కాలంలో పంట పండింది, ఎటు పోవాలి, మార్కెట్లకు వచ్చేటట్టు లేదు, ఏం చేయాలంటే ఏం లేదు, ప్రభుత్వం కొనాలి డైరెక్ట్గా. ఇదే చర్య కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి. రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలండి, సింపుల్, ఏం లేదు. ప్రజలకు కరోనాతో కొట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కాదు. జానయ్య గారు మనతో పాటు లైవ్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. జానయ్య గారు, ఇప్పటికే మనం అనేక అంశాలు మాట్లాడుకున్నాం. అయితే అన్నిటికంటే మరో కీలకమైన ప్రకటన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అంతర్రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కొనుగోలు ఏవైతే ఉంటాయో వాటి అమ్మకాలపై పరిమితులను తొలగించడంతో పాటుగా జాతీయ స్థాయిలో కూడా ఒక చట్టాన్ని తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం పక్షాన ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. ఈ ఆలోచనను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? క్షేత్రస్థాయిలో దీని అమలు ఎట్లా ఉండే అవకాశం ఉందని భావించాలి? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కంప్లీట్గా గేట్లు ఎత్తేస్తారా, ఏమైనా నియంత్రణతో కూడిన ఈ సవరణలు చేసి అంతర్రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులను చేస్తారా అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనం అనుకున్నంత ఆశాజనకంగా ఉండదు ఫ్యూచర్లో. ఈ అంతర్రాష్ట్ర మొత్తం కనుక ఎత్తేసి కొన్ని కమాడిటీస్, కమర్షియల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వ్యవసాయ ఉత్పత్తులను మనం చేసుకోవచ్చు. కానీ ఆహార పదార్థ కమాడిటీస్ కనుక మనం వీటిలో ఎత్తేస్తే ఇలా చాలా ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంతకాలం మనం సాధించుకున్న ఇప్పుడు లోకల్ హౌస్ హోల్డ్ ఫుడ్ సెక్యూరిటీ అంటాం, లోకల్ ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఇదంతా మనం సాధించుకున్నాం చాలా క్లిష్టమైన చట్టాలు ఎక్కడెక్కడైతే ఎక్స్పోర్ట్కు అవసరం సెలెక్టెడ్గా దాని నియంత్రణతో సంస్థలు బాగుంటాయి. కానీ ఇది మొత్తమే గేట్లు ఎత్తేస్తామంటే మాత్రం ఇది మళ్ళీ ఒక అంటే మనం రిపేర్ చేయలేని విధంగా డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. ఇది అందుకని ఇది ఓవర్ నైట్ ఒక ప్యాకేజీలో భాగంగా విధానాన్ని ప్రకటించడం అనేది సరికాదు. ఈ విధానం కంటే ముందు చాలా హోంవర్క్ చేయాలి, చాలా కన్సల్టేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంత ఈజీగా ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ మేము సవరించేస్తాం, మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అంతర్రాష్ట్ర ఇంటర్ స్టేట్ అని తీసేస్తామంటే మాత్రం కుదరదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయం అనేది రాష్ట్రాల అంశం. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా అన్ని ఇబ్బందులు ఉన్నాయి, గత 60 రోజుల నుంచి జరుగుతుంది. వ్యవసాయదారులు ఉన్నారు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది? మనకు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి?
ఈ 1 వీక్ లో 10 days లో ఏదో ఒకటి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీలో వస్తుంది అని చాలా మంది మనం ఆశగా చూసాం. కానీ చివరికి ఏంటంటే ఇప్పుడు తీసుకున్న చర్యలన్నీ ఇప్పుడు ప్రకటించన్నీ కరెక్ట్ గా సవ్యంగా అనుకున్నట్టు జరిగితే 3 నుంచి 5 సంవత్సరాలు పట్టాయి ఆ ఫలితాలు రావడానికి. మరి ఈ లోపల ఏమిటి పరిస్థితి? ఇప్పుడు ఈ 2-3 నెలల్లో వచ్చిన ఆర్థిక నష్టాలు కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వీటిని ఏ విధంగా పూడుస్తాం? వీటిలో కొంత రిలీఫ్ ఉంటుందేమో అని ఆశపడ్డాం, కానీ అది మాత్రం నిరాశనే మనం చెప్పొచ్చు. అంటే మనం చూడాలి ఇది అంటే ఇప్పుడు బడ్జెట్ లో పెట్టినా కూడా కొన్ని రిపీట్ అయినాయి. ఇప్పుడు ఉదాహరణకు లోన్లు, ఇది బడ్జెట్ ప్లస్ లేకుంటే బడ్జెట్ లో ఉన్నాయి ఎడిషనల్ లేకుంటే బడ్జెట్ లోనే దాన్ని మళ్ళీ రీనేమ్ చేయడం, కొంచెం ఎడిషన్ గా ఇచ్చేసి ఇది అనేది మనం చూడాలి. ఇప్పుడు 2020-21 బడ్జెట్ లో కూడా ఇట్లా ప్రకటించిన చాలా ప్యాకేజ్ కూడా అందులో ఉన్నాయి. ఇది ప్లస్ ఇది అంటే బడ్జెట్ 2021 ప్లస్ ప్యాకేజా లేకుంటే ప్యాకేజ్ లోనే బడ్జెట్ కూడా ఒక భాగమా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎస్ జానయ్య గారు, వ్యవసాయంతో పాటుగా డైరీ రంగంపై కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆధారపడి జీవించే సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ రంగం కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, కరోనా నేపథ్యంలో, సంక్షోభం నేపథ్యంలో వారికి కూడా ఆ సెగ తగులుతున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు డైరీకి సంబంధించి కూడా కొన్ని ప్రకటనలు చేసింది. మౌలిక సదుపాయాల కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో డైరీపై ఆధారపడిన ప్రజల సంఖ్య ఉంటుందని అంచనా వేయాలి. ఈ 15,000 కోట్లు ఏవైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో నిజంగానే ఏ మేరకు అవి ఇది చేసే అవకాశం ఉంటుంది, ఏ మేరకు నిజంగానే గట్టెక్కించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన 8 అంశాలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి మొదలుపెడితే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి మొదలు పెడితే లాస్ట్ కు మనకు మెడిసినల్ ప్లాంట్స్, ఇంకోటి తేనె బీ కీపింగ్ కోసం అంటే తేనె పరిశ్రమ, ఇవన్నీ చూసినా ఇంక్లూడింగ్ మీరు చెప్పిన పాల ఉత్పత్తి కావచ్చు, మత్స్యశాఖ కావచ్చు, ఇవన్నీ అనేది దీర్ఘకాలికంగా వచ్చే లాభాలు. ఇది చెడు అంటలేమో, ఇది అవసరము. ఇది వీటితో పాటు ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఇది మధ్య మరియు దీర్ఘకాలికంగా లాభాలను డెఫినెట్ గా వ్యవసాయాన్ని అనుకున్నట్టు జరిగితే వ్యవసాయ రంగంలో కొంత పటిష్టత, మౌలిక వసతులు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యవసాయాన్ని ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపల ఇప్పుడు ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో జరిగిన నష్టాలు రైతులకు జరగవచ్చు, వివిధ రంగాలకు జరగవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఇప్పుడు ప్రస్తుతం ఏంటి సమాధానం కావాలి. ఇప్పుడు అడిగి అందరూ ఇప్పుడు నాకు ఇబ్బంది ఉన్నది, మీరు ఇప్పుడు నా ఇబ్బందిని ఎలా తీరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు 3 ఏళ్ళు ఆగండి, మేము చేస్తున్న ప్యాకేజ్ అంతా ఎఫర్ట్స్ 3 ఏళ్ల తర్వాత మీకు సమృద్ధిగా ఉంటుందంటే అది ఉండాలి. కానీ దాంతో పాటు సమస్యకు ఏమిటి పరిష్కారం అనేది మనకు స్పష్టత లేదు. ఆ విషయంలో కొంత నిరాశని మనం చెప్పుకోవచ్చు. ఎస్, అంటే రైతాంగం ప్రధానంగా పరిస్థితిని మీరు ప్రతినిత్యం కూడా రైతులతో మాట్లాడుతూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు. రైతులు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న సందర్భంలో? మేజర్గా ఏంటంటే అందరూ అనుకునేది ఏమంటే చాలా వరకు ఏంటంటే కనీసం మద్దతు ధర. ఇప్పుడు రేపు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చేసినా వ్యవసాయ ఉత్పత్తులు కొనాల్సింది మన వ్యాపారస్తులు మధ్యధరలు. సో కాబట్టి వాళ్ళకు ఒక యార్డ్ స్టిక్ ఏంటంటే మద్దతు ధర. కనీసం నెక్స్ట్ మద్దతు ధర ఖరీఫ్ ఒక 25% మద్దతు పంటలకు పెంచడము అంటే కనీసం ఒక 4-5 మాసాల తర్వాత పంటలు వచ్చిన తర్వాత మాకు లాభం జరుగుతుందని ఒక సంతోషం ఉంటుంది. అట్లా మెయిన్గా ఏంటంటే ఈరోజు మార్కెట్ వ్యవస్థ అండి. మీరు ఎన్ని మార్కెట్ రిఫార్మ్ చేసి ప్రైవేటు రంగం చేతిలో పెట్టినా సరే వ్యవసాయ మార్కెటర్ మీద నియంత్రణ ఉండి వ్యవసాయం ఒక చట్టపరంగా ఒక నియంత్రణ ఉన్న మద్దతు ధర ఉంటేనే అప్పుడు వ్యాపారస్తులు కొనుక్కుంటారు. లేకంటే మార్కెట్ ఫోర్సెస్ మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఇది బల్క్ అండి. మనం ఇదొక వజ్రాలు బంగార వ్యాపారం కాదు, ఇది బల్క్. వరి ఉన్నది, మిర్చి ఉన్నది, అన్ని ఒక బల్క్. అది ఒక రైతు పోయి అమ్ముకోవడం అనేది సాధ్యపడదు. అది ఒక కోఆపరేటివ్ గా ఒక బల్క్ కాబట్టి ఎక్కడ లోకల్ అక్కడ అమ్ముకుంటారు. ఎక్కడ లోకల్ అక్కడ అమ్ముకుంటే మద్దతు ధర రావాలి. దానికి కొంచెం బోనస్ గా ఇస్తే బాగుండేది. ఒక ఎక్స్ట్రా ఎంఎస్పీ డిక్లేర్ చేసి ఉంటే కొంత ఉండేది. లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే 6,000 వస్తుందో కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏదో 6,000 ఇస్తుందో దాన్ని కొంచెం 6,000 నుంచి 10,000 చేసినా కనీసం ఒక రైతుకు చిన్న సన్నకారు రైతులకు 4,000 బెనిఫిట్ ప్రత్యక్షంగా జరిగేది. అలాంటివి ఉంటే ఈ దీర్ఘకాలిక చర్యలతో పాటు అది కూడా ఉంటే రైతాంగం సంతోషపడేవారని నా అభిప్రాయం. జానయ్య గారు, చివరిగా అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మనం చూసాం, ప్రభుత్వమే నేరుగా రైతులకు సంబంధించిన పూర్తిగా దిగుబడులన్నీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన సందర్భం. ఈ తరుణంలో రాష్ట్రాలు కూడా కేంద్రం వైపు చూస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి చేయూత అవసరమనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మీ అంచనా ఏంటి? రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందాల్సిన అవసరం ఉందని భావించాలి?
మీకు ఫస్టే చెప్పాను నేను. ఈ ఫస్ట్ అంశం ఏంటంటే వ్యవసాయం అనేది రాజ్యాంగ పరంగా రాష్ట్రాల అంశం ఇది. అంటే వ్యవసాయ అభివృద్ధి కానీ రైతుల సంక్షేమం కానీ రాష్ట్రాల బాధ్యత. ఎందుకంటే వ్యవసాయం అనేది లొకేషన్ స్పెసిఫిక్ యాక్టివిటీ అండి. ఇది జాతీయ కామన్ యాక్టివిటీ కాదు. ఎక్కడ స్థానిక పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయ ఖర్చులు ఉంటాయి, వ్యవసాయ వనరులు కూడా రాష్ట్రాల వరకు వేరు ఉంటాయి. కాబట్టి ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవసాయ రాష్ట్రాలకు వదిలేస్తారు. కాబట్టి ఈ కష్టకాలంలో, ఆర్థికంగా ఉన్న కష్టకాలంలో రైతాంగానికి కావాల్సిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి చేసే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్రాలకు కొంత ప్రత్యక్షంగా కొంత సహకారం ఆర్థిక సహకారం అందించుంటే ఇది బాగుండేది. ఎందుకంటే ఇలా అన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అలాగే ఉన్నది, అన్ని రాష్ట్రాలు అట్లాగే ఉన్నాయి. నో ఎగ్జామ్షన్. ఇంకా ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పాడు మాకు జీతాలు ఇవ్వడానికి 0 అని. ఇవాళ మనకి ఈరోజు వైన్ షాపులన్నీ ఎందుకు తీశారంటే ఇది ఒక సమస్యకు కొంచెం పరిష్కారం దొరుకుతుందని. కాబట్టి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాబట్టి రాజ్యాంగ పరంగా కేంద్రం కొంత డైరెక్ట్ ప్రత్యక్షంగా రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసి ఉంటే ఇంకా మేలు జరిగేది. ఇది కొంత ఇమీడియట్ రిలీఫ్ జరిగేది అనేది అంతా రైతాంగం అనుకుంటున్నారో అది చేసి ఉంటే బాగుండేది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ జానయ్య గారు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. వెల్కమ్ బ్యాక్. నరసింహారెడ్డి గారు, ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం అలాగే ప్రకటన సందర్భంలో తెలంగాణకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. మనం చూసాం తెలంగాణలో పండించే పసుపుకు సంబంధించిన ప్రస్తావన వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. దేశవ్యాప్తంగా క్లస్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, క్లస్టర్ బేస్డ్గా ఉన్న డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు వాస్తవానికి రాజుగారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అయినా వీళ్ళందరూ కూడా మీరు చెప్పేదానికంటే ముందు రాష్ట్రాలను కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలని నమ్మకంలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రపోజల్స్ని కానీ వాళ్ళు అడిగిన రికమెండేషన్స్ని కానీ ఎందుకు కేంద్రం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది రీజన్ లేదు. ఇప్పుడు 3 కేసీఆర్ గారు 3 పెట్టినారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక 3 పెట్టినారు. ఎఫ్ఆర్బిఎం పర్సంటేజ్ 3 to 7% పెంచండి, కనీసం 3% నుంచి 5%, 6% చేయమని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా కోరినారు. ఈ ఎఫ్ఆర్బిఎం ఏంటి? రాష్ట్రాలు లోన్లు తీసుకుంటాయి. ఇది ఎప్పుడో వెనకటి యాక్ట్ చేసి 3% రిస్ట్రిక్ట్ చేసిన దాన్ని. ఇప్పుడు దాన్ని మారవండి, యాక్ట్ని మార్చేసి ఒక ఆర్డినెన్స్ తెస్తే 3% నుంచి 5%, అంటే రాష్ట్రాల యొక్క క్రెడిట్ క్రెడెన్షియల్స్ బట్టి వాళ్ళ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి బట్టి బ్యాంకులు లోన్ ఇచ్చేది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇది అప్పు ఇస్తారు, మళ్ళీ అదే అప్పు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించుకుంటాయి ఆ బ్యాంకులకు కానీ మిగతా వాటికి కానీ. కేంద్ర ప్రభుత్వం ఒట్టి గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి సంబంధించి పెంచడానికి ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు. అంటే రాష్ట్రాలు తెచ్చుకునే డబ్బుల్ని మీరు ఏమి అలౌ చేయరు. అప్పులను కనీసం భారం కాదు, అప్పులు తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వాలే, చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వాలే. రెండోది క్వాంటిటేటివ్ ఈజీ అని కేసీఆర్ గారు చెప్పినారు, మనీ ఇవ్వమని చెప్పేసి, హెలికాప్టర్ మనీ అని. దానికి సంబంధించి ఏం లేదు. నేనేమంటున్నానంటే రుణాలు కాదు రాయితీలు కావాలి. ఇప్పుడు జనం అడిగేది అది. రుణాలు కాదు మాఫీలు కావాలి, వడ్డీలకు ఏదో ఒకటి మాఫీలు చేయండి. ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ కలిగే విధంగా అటు రైతులకు, ఇటు పరిశ్రమలకు, ఇటు కూలీలకు అందరికి కూడా ఒక పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కలిగే విధంగా, ఒక రిలీఫ్ వచ్చే విధంగా, ఒక పెద్ద రిలీఫ్ వచ్చే విధంగా ఒక 10 లక్షల కోట్లది రుణాలు మాఫీ చేయండి. రుణాలు ఇచ్చుడు కాదు కావాల్సింది. రుణాలు ఇస్తే మళ్ళీ రుణగ్రస్తులు అవుతారు కదా, రైతులైనా ఇండస్ట్రీస్ ఎవరైనా అదే అవుతుంది. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలి. రెండోది గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి వ్యవసాయానికి అనుసంధానం చేయమన్నారు. దీంట్లో ఏముందంటే అసలు ఏమి ఇబ్బంది? దీంట్లో అసలు ఇబ్బంది ఏంటి? ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కొట్టేయచ్చు దాన్ని హాయిగా. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే రైతు కూలీలు దొరకక వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ పోయి వాళ్ళు పోయి వేరే పనులు చేస్తారు. ఒక 50% ఇటు అనుసంధానం చేయమని అడిగినారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్నారు, వ్యవసాయానికి కూలీలు దొరుకుతలేదు. ఇక మీరన్న పాయింట్ ఏంటంటే వారు ఇవాళ చెప్పింది నిర్మలా సీతారామన్ గారు 4 పాయింట్లు చెప్పినారు. రాష్ట్రాల వారీగా కొన్ని ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని రాష్ట్రాలు కొన్ని పంటలకు వరల్డ్ ఫేమస్ అయినారు, దేశంలో కూడా ఉన్నాయని. కాశ్మీర్కి సంబంధించి కుంకుమ పువ్వు కానీ, తమిళనాడుకు సంబంధించి కొన్ని కానీ, ఆంధ్రాకి సంబంధించి మిర్చి కానీ, తెలంగాణకు సంబంధించి వచ్చేసే పసుపు, కర్ణాటకకు సంబంధించి రాగి, మిగతా పల్సెస్ అని కూడా వాళ్ళు పండిస్తారు. ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మార్కెట్గా వీటిని డెవలప్ చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి దీన్ని చేయాలనేది వాళ్ళు పెట్టింది. దానికి సంబంధించి అంటే ఇక్కడ ఒక ఏమంటే తెలంగాణ ప్రజల్లో రాదండి, మీకైనా మాకైనా ఒక డౌట్ వస్తుంది. పసుపు మద్దతు ధర కోసము పసుపు బోర్డు ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచో తెలంగాణ కవిత గారు ఉన్న దగ్గర నుంచి కొట్లాడుతున్నారు. మీ ఎంపీ దొంగ మాటలు చెప్పి ఇప్పిస్తామని చెప్పి వారం రోజులు తెస్తామని చెప్పి 100 రూపాయల స్టాంప్ రాసిచ్చి గెలిచి దాన్ని పట్టించుకోరా. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో మీరు ఇంత వెనక ముందాడి ఇవాళ మేము డైరెక్ట్ తీసిపోయి ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇంపోర్ట్ చేస్తామంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అంటే సాధ్యాసాధ్యాలు ఇంతకుముందు ఏం మాట్లాడిన మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాలి. కాబట్టి నేను మొత్తం కూడా మీరు చూస్తే ఏంటంటే సత్వర చర్యలు కావాలి. ఇమ్మీడియట్గా ఈ ఆపత్కాల పరిస్థితులలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మీరు ఆల్రెడీ మీ పవర్స్ని మీరు అధికారాలను ఉపయోగిస్తున్నారు కాబట్టి
ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు రిలీజ్ చేయండి. ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే అవి డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ సంబంధించిన నిధులు ఉంటాయి ఆల్రెడీ. ఓకే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్ట్ ఇవ్వండి. ప్రతి రాష్ట్రానికి వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి బడ్జెట్ని బట్టి ఏదో ఒక క్రైటీరియా తీసుకొని దాంట్లో రిలీజ్ చేసేయండి డైరెక్ట్గా. రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇవ్వండి. ఎస్, అంటే ఇప్పటి వరకు మనం మూడో రోజు ముగిసిన సందర్భం ఇక్కడ కూడా రంగాల వారీగా ఇస్తున్నారు తప్ప రాష్ట్రాల వారీగా ఇక్కడ కూడా ఆ ప్రస్తావన రాని సందర్భం. రానున్న రోజుల్లో అలాంటి స్కోప్ ఏమైనా కనిపిస్తుందా? రాష్ట్రాల వారీగా లేదు, రంగాల వారీగా రుణాలు ఇస్తున్నారు. నేను బేసిక్ డిఫరెన్స్ అదే చెప్తున్నాను. ఎస్, రుణాలు. అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు అని నిన్న ప్రకటించినారు సీతారామన్ గారు. అసలు అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు అంటే తేడా కూడా తెలుస్తలేదు వాళ్ళకు. అసంఘటిత కార్మికులు అంటే మన దగ్గరే ఉంటారండి, అడ్డ మీద కూలీలాగా పనిచేస్తుంటారు, చేస్తారు. వీళ్ళు అసంఘటిత కార్మికులు ఈ రాష్ట్రంలోనే ఉంటారు. వాళ్ళు వలస కార్మికులు అంటే ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోతారు, బీహార్ నుంచి ఇక్కడికి వస్తారు, ఒకసారి ఇక్కడి నుంచి ఆంధ్రాకి పోతారు, ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పోతారు. వాళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తామంటారు. ఇది ఎట్లా ప్రాక్టికల్గా మీరు ఎవరు ఎన్ని రాష్ట్రాలు చేయాలంటారు? మళ్ళీ రైట్, వాళ్ళు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ పోతా ఉంటే వాళ్ళ స్వస్థలాలు పోతా ఉంటేనేమో డబ్బులు వసూలు చేస్తారు ట్రైన్లలో. కాబట్టి మీరు ఇంత సంకుచితంగా ఇంత నేరోగా ఉండటం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇట్లాంటి ఆపత్కర పరిస్థితుల్లో అసలే తగదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి నా రిక్వెస్ట్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని రాష్ట్ర ప్రభుత్వాలను మీరు నమ్మకంలోకి తీసుకోండి, కాన్ఫిడెంట్లోకి తీసుకోండి. రాష్ట్రాలకు డైరెక్ట్గా నిధులు ఇచ్చేసేయండి, రాష్ట్రాలకు నిధులు విడుదల చేయండి డైరెక్ట్గా. కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ రాష్ట్రాల మీదనే పెడుతున్నారు కదా మీరు. నిధులేమో మీరు అంటారు, ఇచ్చేది ఏం లేదు. మొత్తం బడ్జెట్లో ఉన్న నిధులే ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ ప్యాకేజ్లో. మొన్న ఎంఎస్ఎంఏల గురించి కూడా బడ్జెట్ కాకేమి ఇస్తారు చెప్పడం లేదు. ఇంతకుముందు ప్రకటించిన ఎక్స్క్లూడ్ అంటే ఇంక్లూడ్ అంటే అది చెప్పరు. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా ఈ దేశ ప్రజలు ఇట్లా రాష్ట్రాల ఆదాయాలు పడిపోయి ఆపత్కర పరిస్థితులు ఉండరు కాబట్టి ఖచ్చితంగా చేయాలనుకుంటే ఇంకొకటి కూడా అండి, మనకు వరల్డ్ వైడ్ కూడా ఏం చెప్తున్నారు, ఎకనామిస్టులు కూడా ఏం చెప్తున్నారు, చాలా దేశాలలో మనీ ప్రింట్ చేసిస్తున్నారు. కాబట్టి ప్రింట్ చేసిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది అనుకుంటే ఒకవేళ కొంత మేరకన్నా అలౌ చేయొచ్చని కేసీఆర్ గారు అంతకుముందు చెప్పిన ఎకనామిస్టులు దువ్వూరు సుబ్బారావు గారు చెప్పినారు, రంగరాజన్ గారు చెప్పినారు. ఒక 10%. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం కరెన్సీ 24 లక్షల కోట్లు అండి. మొత్తం కరెన్సీ విలువ అంటే కరెన్సీ చలామణుతున్న కరెన్సీ భారతదేశంలో నోట్లు 24 లక్షల కోట్లు. లిక్విడ్ క్యాష్ కరెన్సీ. ఈ 24 లక్షల కోట్లలో కనీసం ఒక 10% ఇచ్చేసేయండి. ఒక 24 లక్షల కోట్లు ఇవ్వండి, ఇచ్చేసి దాన్ని రిలీజ్ చేయండి, డైరెక్ట్గా రిలీజ్ చేయండి. కాబట్టి ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉందంటే నీకు బయటికి వెళ్ళాక నీకు భూమి కొనిస్తాము, నీకు మోటార్ సైకిల్ కొనిస్తాము, నీకు కారు కొనిస్తాము. బతకాలి కదా ఫస్ట్. నువ్వు మోటార్ సైకిల్ కొనిచ్చినా కారు కొనిచ్చినా కానీ. కాబట్టి సత్వర నివారణ చర్యలు అది క్యాష్ రూపంలో, మిగతా వాటి రూపంలో, మాఫీల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి డబ్బు ఫస్ట్. ఆర్బీఐని అడిగి తీసుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన పోయిన 6 నెలల క్రితము 1,76,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకుంది. వాళ్ళ డివిడెండ్ కాకుండా, వాళ్ళ డివిడెండ్ 55 కోట్లు కాక 1,26,000 కోట్లు తీసుకొని మొత్తం 1,76,000 కోట్లు ఆర్బీఐ మూలధనం నుంచి తీసుకున్నారు. దేనికి తీసుకున్నారు మరి అది తెలియదు. ఇంకొకటి ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఇప్పుడు బ్యారెల్ ధర అట్మోస్ట్ డౌన్లో ఉంది ఇవాళ ప్రపంచంలో, $29 వచ్చింది. పెట్రోల్ రేట్లు అయితే ఏం తగ్గలేదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ట్యాక్స్లు ఏం తగ్గించుకోలేదు, అదే తీస్తున్నారు. ఆ ఆదాయమే ఒక పరిశీలన ప్రకారం 3 లక్షల కోట్లు. ఈ లాక్డౌన్ టైంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వచ్చే 3 లక్షల కోట్లు. అవన్నీ రాష్ట్రాలకు పాస్ ఆన్ చేయాలి కదా మీరు, అవి కూడా చేయరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ఆపత్కర పరిస్థితులలో ప్రజలతో పెట్టి నిలబెట్టి కొట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా మీరు వరాల జల్లులు ఇవ్వాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ చేతికి ఇస్తే ఖచ్చితంగా ఈ ఆపత్కర పరిస్థితులలో ప్రజలు కొంత వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తిని పెంచాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వస్తువులంగా ఉంటారు, కొనాలి కాబట్టి వస్తువులు ఉత్పత్తి అవుతాయి, అప్పుడు ఫ్యాక్టరీలు నడుస్తాయి, సప్లై డిమాండ్ ఇవన్నీ కూడా కావాలి మనకు. అది కాబట్టి ఇవి చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఈ ప్రకటించిన ఆయన కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఒకసారి మాట్లాడి ఇంకా వీళ్ళ స్పెషల్గా ఏమన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేస్తే బాగుంటుంది. రైట్. మొత్తానికి సంక్షోభ సమయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు కాకుండా సత్వరం దేశ ప్రజలకు, ప్రతి రాష్ట్రంలోని ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వ చర్యలుంటే నిజంగా బాగుంటుంది. తప్పకుండా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతాం తప్ప దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటే ఈ సంక్షోభంలో గట్టెక్కడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని అన్ని వర్గాలకు సంబంధించిన మేధావులు, నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు. అలాగే ఫోన్ లైన్లోకి వచ్చి తన అభిప్రాయాన్ని పంచుకున్న జానయ్య గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.